ఫ్రెండ్స్, ఇప్పుడే అందిన వార్త. బీజేపీ బీఆర్ఎస్ పొత్తు పెట్టుకున్నాయి. పక్క ఆధారాలతో లీక్ అంటూ వార్తలు అయితే వస్తున్నాయండి. దీనికి సంబంధించి వివరాలు చెప్పడానికి వీడియో చేయడం జరుగుతుంది. చాలా మంది వీడియోస్ ఉన్నారు కానీ సబ్స్క్రైబ్ చేసుకోవడం లేదండి. దయచేసి ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని బెల్ ఐకాన్ ఆల్ ట్యాప్ చేయండి. ఇలాంటి లేటెస్ట్ అప్డేట్ మీ ఫోన్ నోటిఫికేషన్ రూపంలో వస్తుందండి. చాలా మంది చూస్తున్నారు కానీ లైక్ చేయడం లేదు. లైక్ చేయడం వల్ల ఇటువంటి ఇంపార్టెంట్ ఇన్ఫర్మేషన్ అందరికీ తెలుస్తుంది. బీఆర్ఎస్ మాజీ మంత్రి మేడ్చల్ ఎమ్మెల్యే మల్లారెడ్డి మరో బాంబు పేల్చారు. అసెంబ్లీ లాబీలో మీడియాతో జరిగిన చిట్ చాట్లో సంచలన విషయాలు బయటపెట్టారు. బీజేపీ ప్లస్ ఇక బీఆర్ఎస్ పొత్తు ఉండే అవకాశం ఉందని అన్నారు. పొత్తులో భాగంగా మల్కాజిగిరి ఎంపీ టికెట్ తన కుమారుడు భద్రారెడ్డికి భద్రంగా ఉందని పేర్కొన్నారు. బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు ఏ పార్టీతో టచ్లో లేరని స్పష్టం చేశారు. అందరూ బీఆర్ఎస్ పార్టీలో కొనసాగుతున్నట్టు తెలిపారు. గతంలోనూ ఇదే తరహాలో గతంలో కూడా మల్లారెడ్డి బీఆర్ఎస్ పార్టీకి రాజకీయ భవిష్యత్తు లేకుండా చేసే వ్యాఖ్యలు కూడా చేశారు. త్వరలో కాంగ్రెస్ పార్టీలోకి బీఆర్ఎస్ ఎంపీ వెళ్తారని సంచలన వ్యాఖ్యలు కూడా చేశారు మాజీ మంత్రి మల్లారెడ్డి. చేవెళ్ల కాంగ్రెస్ టికెట్ కోసం రంజిత్ రెడ్డి ఖర్చు వేస్తున్నారని ఆరోపణలు చేశారు. రంజిత్ రెడ్డి ప్రయత్నాలు తెలిసి పట్నం మహేందర్ రెడ్డి అలర్ట్ అయ్యారని అన్నారు. చేవెళ్ల ఎంపీ టికెట్ కోసమే మహేందర్ రెడ్డి సీఎం రేవంత్ రెడ్డిని కలిశారని ఊహించిన ట్విస్ట్ అయితే ఇచ్చారు. రాజకీయాల్లో ఎప్పుడు ఏం జరిగేదో తెలియదని అన్నారు. ఎవరు ఏ పార్టీలోకి వెళ్ళవచ్చు అని కూడా చెప్పారు. మల్లారెడ్డి చేసిన వ్యాఖ్యలపై ఎంపీ రంజిత్ రెడ్డి ఇంకా స్పందించకపోవడం రాష్ట్ర రాజకీయాల్లో చర్చకు దారి తీస్తుంది. ఫ్రెండ్స్, ఇక బీఆర్ఎస్లో గెలిచినటువంటి మల్లారెడ్డి ఈ రకంగా మాట్లాడడం, దీనిపైన తెర వెనుక కేసీఆర్ ఏమైనా వ్యూహం ఉందా, లేదంటే బీజేపీ కేంద్రంలో ఉంది, తెలంగాణలో కాంగ్రెస్ ప్రభుత్వం అయితే నెలకొంది. ఇప్పుడు కవిత చుట్టూ ఈడీ ఎందుకంటే అరెస్టు సంబంధించి చుట్టబోతున్నారా, దీనికి సంబంధించి ఏమైనా బెనిఫిట్ అయితే మాత్రం ఇక బీజేపీతో దోస్తీకి సిద్ధం అనే విధంగా సంకేతాలు అయితే ఇచ్చారన్నమాట. మొత్తానికి చూసుకున్నట్లయితే రాష్ట్ర రాజకీయాల్లో ఒకంతగా ఈ యొక్క వాక్య లేదంటే సంచలన